వెల్కమ్ టు స్టూడియో 18. ఇవాల్టి మన గెస్ట్ కొణతాల గారి అనుచరులు, అనకాపల్లి వాస్తవ్యులు అయిన స్వర్ణ శ్రీను గారు. పేరులోనే కాదు, వ్యాపారంలోనే కాదు, ఆయన వ్యక్తిత్వంలో కూడా బంగారాన్ని నింపుకున్నారు. కొణతాల ఎల్లప్పుడూ మీ వెనకాలే అంటూ తన సేవా కార్యక్రమాలు చేపట్టి ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. ఆయన అడిగి కొన్ని విషయాల్ని తెలుసుకుందాము. హలో శ్రీను గారు, నమస్తే అండి. శ్రీను గారు, మీకు కొణతాల గారికి ఉన్న సాన్నిధ్యం ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా ఉంది, ఎలా కంటిన్యూ అవుతుంది? మాది 2002లో పరిచయమ్మ. ఆయన 2002లో మేము రాజకీయం అంటే కొణతాల రామకృష్ణ గారు అంటే రయ్యవాడ ఉద్యమకారుడిగా పేరు నాన్నలు చెప్పడం, మా నాన్నగారు చెప్పడం, ఆ పేరు విని ఇన్స్పిరేషన్ అయ్యి మేము కూడా అటువంటి నాయకుడితో కలగాలి, వెళ్ళాలి, అటువంటి నాయకుడు మేము కంపల్సరీగా మేము సపోర్ట్ ఉండాలి, ఆ నాయకుడితో మేము వెళ్ళాలి అని చెప్పేసి ఆ నాయకుడితో ఆ రోజు నుంచి వెళ్ళడం జరిగిందమ్మా. ఆ రోజు కాంచి ఈ రోజు వరకు కూడా ఆయన అంటే బాగా ఇష్టం మాకు కొణతాల రామకృష్ణ గారు. ఎందువల్లంటే ఎటువంటి కరప్షన్ లేని వ్యక్తి కొణతాల రామకృష్ణ, ఎంత రాజకీయం ప్రవేశం చేసిన వ్యక్తి కొణతాల రామకృష్ణ. శ్రీను గారు, అనకాపల్లిలో జనసేన పరిస్థితి ఏంటంటారు ఇప్పుడు? చాలా బ్రహ్మరథం పడుతున్నారమ్మా జనం అంతా కూడా. ఎందుకంటే ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు కార్యకర్తలందరూ కూడా, కొణతాల రామకృష్ణ గారు ఎప్పుడు వస్తారా అని చెప్పేసి. అటువంటి ఎందుకంటే అనుగుణ నాయకుడమ్మా, 3 మినిస్టర్లు చేసి అనకాపల్లి కాదు స్టేట్ మీద పట్టున్న నాయకుడు, ఎక్కడ ఏం చేయాలి, ప్రజలకు ఏం అవసరం, అటువంటి వ్యక్తి వచ్చేసరికి జనాలు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చాలామంది ఎప్పుడెప్పుడా ఎలక్షన్ ఎప్పుడు వస్తుందో ఆయనకి ఎప్పుడు ఓటేద్దామని ఎదురు చూస్తున్నారమ్మా. మరి ఇంత ఎదురు చూస్తున్న పరిస్థితుల్లో కొణతాల గారు రీఎంట్రీ ఇస్తున్నారు. 10 ఏళ్ల పాటు తను ఎందులోకి అధికారంలోకి రాకుండా రీఎంట్రీ ఇప్పుడు మళ్ళీ ఇస్తున్నారు. అయితే ఇప్పుడు అనకాపల్లిలో మళ్ళీ ఆయన ఆదరణ ఉంటుందంటారా? ఉంటే ఎలా ఉంటుంది? చాలా చక్కగా ఉంటుందమ్మా. ఎందుకంటే ఉదాహరణకి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో 3 మినిస్టర్లు చేపట్టిన వ్యక్తి కొణతాల రామకృష్ణ గారు. 3 మినిస్టర్లు చేసినప్పటికి కూడా ఏ రోజు ఎక్కడ అవినీతి కానీ ఎటువంటి ఆరోపణలు కానీ లేని వ్యక్తి కొణతాల రామకృష్ణ. అలాంటి వ్యక్తి ఆ రోజుల్లోనే ఎంతో డెవలప్ చేసిన వ్యక్తి. అనకాపల్లి మెయిన్ రోడ్ కొట్టారు. ఈరోజు అనకాపల్లి మెయిన్ రోడ్ ఎక్స్టెండ్ చేయడం వల్ల ఎన్నో షాపింగ్ మాల్స్ వచ్చాయమ్మా. అలాగే వరద రాకుండా శారదా నది కానీ, అలాగే ఫ్లైఓవర్స్ కానీ చాలా 80% ఆయన అనకాపల్లి ఆ రోజుల్లోనే డెవలప్ చేశారమ్మా. ఇప్పుడు ఇంకా ఈ టైము ఇలాంటి ఉపాధి లేని కుర్రవాళ్ళకి ఇటువంటి ఆయన రావడం ఎంతో శుభపరిమాణం. ఆయన అవసరం ఎంతైనా ఉంది. ఆయన కోసం 10 సంవత్సరాలు కాదు తల్లి, 15 సంవత్సరాలైనా సరే, 20 సంవత్సరాలైనా వెయిట్ చేసే చాలామంది నాయకులు కానీ, ఆయన కోసం తెలిసిన వ్యక్తులు కానీ, పార్టీలు కార్యకర్తలతో పాటు రాజకీయ పార్టీలు కూడా ఎదురు చూస్తున్నాయి తల్లి. 10 ఏళ్ల పాటు ఈ హైబర్నేషన్లో ఉన్న వ్యక్తిలో మీకు పలుకుబడి ఉన్న చాలా ఉంది. మీరు వేరే వేరే పార్టీల్లోకి వెళ్ళొచ్చు, కానీ ఆయన కోసం, ఆయన అధికారం కోసం మీరు ఇన్నాళ్లుగా ఎందుకు వెయిట్ చేస్తున్నారు? సార్ అమ్మ, నేను చెప్పేది ఒకటే మీకు. కొణతాల రామకృష్ణ గారు ఉన్న వ్యక్తి వితిక్ష ఉన్న వ్యక్తి అమ్మ, విలువలతో కూడిన రాజకీయాలు చేసే వ్యక్తి. అటువంటి వ్యక్తి వెనకాల మేము కూడా తిరిగి ఆయన కోసం ఆయనతో ఉంటూ ఆయన తాలూకా విధి విధానాలే మాకు వచ్చే తల్లి. ఈరోజు పార్టీలు పదవులు ముఖ్యం కాదు తల్లి. ఒక దాంట్లో మనం విలువలతో కూడిన రాజకీయం చేయాలి. అటువంటి రాజకీయం చేసే వ్యక్తి కొణతాల రామకృష్ణ. అందువల్ల ఆయన కోసం ఈరోజు వరకు వెయిట్ చేస్తున్నాం తల్లి. ఎప్పటికీ ఆయనతోటే ఉంటాం తల్లి. గతంలో మాస్ లీడర్గా పేరొందిన దాడి వీరభద్రరావు గారి ఫ్యామిలీ ప్రస్తుతం కొణతాల గారి ఫ్యామిలీతో ఉన్న ర్యాపో ఒకటి స్టార్ట్ అవుతుందని అంటున్నారు. దానికి మీ సమాధానం ఏంటి? కుటుంబ పరంగా అందరూ కూడా వ్యక్తిగతంగా వాళ్ళకి ఎప్పుడు ఏది లేదు తల్లి. ఒక పార్టీ అన్నాక ప్రతి ఒక్కరికి విషయం పార్టీ పరంగా ఎప్పుడు ఉండేది. కానీ ఈరోజు అన్నదమ్ములా కలిసి పనిచేస్తున్నారు. మా అందరికీ ఎంతో చాలా ఆనందంగా ఉంది. వీరభద్ర గారు కానీ, మన రత్న గారు కానీ, జయవీర్ గారు కానీ, కొణతాల రామకృష్ణ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళడం మీరు చూశారు ఆల్రెడీ గతంలో, మొన్న ఈ మధ్యనే. అలాగే వాళ్ళు రత్నాకర్ మొన్న నామినేషన్ కూడా చాలా చక్కగా వాళ్ళు కూడా ఎంతో దీనిగా అభిమానంగా వచ్చి ఆయనకు తోడ్పాటై ఎలక్షన్లో కూడా ఆయన భారీ మెజార్టీతో గెలుపొందాలని ఆశిస్తున్నారు మా ఫ్యామిలీ కూడా. అధికార వైసీపీని కాదని కొణతాల గారు అధికారంలోకి వస్తారనుకుంటున్నారా? 100% వస్తారు తల్లి. అధికార పార్టీ అనేది ఏముంది తల్లి? అధికారం అనేది భగవంతుడు మంచి చేయమని ఆయనకి ఇస్తే ఆయన ఎన్ని విధాలుగా దోచుకున్నాడో, ఎన్ని విధాలుగా ఈ రాష్ట్రాన్ని పాడు చేశాడని ప్రతి స్కూల్ పిల్లలనే చెప్తారు తల్లి. అయితే ప్రస్తుతం కొణతాల గారి తీరుతెన్నులు, ఆయన యొక్క హామీలు ఒకవేళ ప్రభుత్వం కానీ వచ్చేటట్టయితే ఆయన ఎలాంటి హామీలు ఇస్తారు? అనకాపల్లి ముఖ్యంగా సుజలా స్రవంతి అనే పథకం ఈరోజు ఉన్న నాయకులు, గత నాయకులు కానీ ఎవరికి తెలియదు తల్లి. కొణతాల రామకృష్ణ గారి దగ్గర సుజలా స్రవంతి పథకం అంటే ఏంటి, ఎన్ని లక్షల మందికి రైతులకు ఉపయోగపడుతుంది, 2 పంటలు వేసుకునేటట్టుగా ఎలా అవుతుంది అనేది, ప్రతి ఎన్ని సెక్కులు నీరు వస్తుంది, ఆ ప్రాజెక్ట్ పూర్తయితే రాష్ట్రం ఈ ఉత్తరాంధ్ర కూడా
ఈ బంగారు భవిష్యత్తు ఉంటుందమ్మా రైతాంగానికి. అందులో ప్రతి అంగుళం తెలిసిన వ్యక్తి కొనతాల రామకృష్ణ గారమ్మ. అందువల్ల డెఫినెట్గా సో కొనతాల రామకృష్ణ గారిని మీరు ఎల్లప్పుడూ సపోర్ట్ చేస్తూ ఉంటారు, మీరు అనుచరులుగా ఉంటారు. అది మన బాధ్యత తల్లి. ఒక మంచివాడికి, ఒక మంచి విన్న వ్యక్తికి మనం తోడును మన బాధ్యత, ఒక పౌరుడిగా మన బాధ్యత తల్లి అది. ఎందుకంటే కొనతాల రామకృష్ణ గారు ఈ జీవితంలో ఏ రోజు కూడా రాష్ట్రం బాగుండాలి, ప్రజలు బాగుండాలి అని చూసారే తప్పగానమ్మా ఈయన బాగుండాలి, పక్కోళ్ళు బాగుండాలి, ఆయనకి ఏదో చేశారని ఏ రోజు లేరు తల్లి. ఆయన ఎప్పుడు కూడా రాష్ట్రం వైపు చూస్తారు. రాష్ట్రం బాగుండాలంటే ఏం చేయాలి ఆ రోజు. అందుకే తెలియదు రాజశేఖర రెడ్డి గారు కొనతాల రామకృష్ణకి 3 మినిస్టర్లు, అతి విలువైన మినిస్టర్లు ఎందుకు ఇచ్చారంటే కరప్షన్ లేని వ్యక్తి అయినా మనకు ఫండ్స్ తీసుకొస్తారు, రాష్ట్రం ముందుకెళ్ళాలంటే ఇలాంటి వ్యక్తి కావాలి తల్లి. కొనతాల రామకృష్ణకి ఏ పార్టీ అయినా అవసరం ఉంది తల్లి, ఇటువంటి వ్యక్తి ఉండాలి. అందుకే పవన్ కళ్యాణ్ గారు ఆయన కూడా ఎంతో నిజాయితీ గల వ్యక్తి కాబట్టి మన కొనతాల రామకృష్ణ గారిని ఎన్నుకోవడం జరిగింది తల్లి. ఓకే శ్రీను గారు, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం హియర్. నమస్తే అమ్మా, థ్యాంక్ యూ తల్లి. నమస్తే.